మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరిణి 1, 2, 3 పాదాలు, అలాగే మనకి కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మేషరాశికి రాసాధిపతి వచ్చి ఈ కుజుడు. అయితే ఇక్కడ మనకి ఈ కుజుడు కానీ మనం చూసుకున్నప్పుడు ఈ కుజుడు దశమంలో ఉండి ఆ దశమం నుంచి మనకి లాభంలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే దశమంలో ఉచ్చక్షేత్రంలో ఉన్న కుజుడు వెళ్ళి పాపగ్రహమైన శని భగవానుడితో ఈయన వీళ్ళిద్దరి యొక్క కలయిక అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొన్ని వ్యవహారపరంగా విషయాలు, అంటే ఏదైనా వ్యాపారపరంగా కావచ్చు, అలాగపోతే వాళ్ళు చేసే వృత్తిపరంగా కావచ్చు, ఏవైనా లాభాలు విషయాల్లో కొద్దిగా చిన్న చిన్న వివాదాలు కానీ గొడవలు కానీ అయ్యే సూచనలు అనేవి ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మేషరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ద్వితీయాధిపతి, అంటే వీళ్ళకి ధనాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకి మార్పు చెందడము, అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి ఈ యొక్క 7 నుంచి కుంభంలోకి మార్పు చెందడము, దాని తర్వాత మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క శని మరియు కుజులతో కలిసి ప్రయాణం చేసి మళ్ళీ ఆయన యొక్క రాశి మార్పు అనేది చూసుకుంటాడు. ఎప్పుడైనా శుభగ్రహము 2 పాపగ్రహాల మధ్య యుతి పొంది వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బందులు, అంటే ఆ ఏదైతే గ్రహం ఇచ్చే శుభ ఫలితాలు ఉన్నాయో అవి కాస్త తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా అనుకూలంగా ఉన్నా కూడా, ద్వితీయాధిపతి అయినా కూడా వాటి వల్ల వచ్చే చిన్న చిన్న మార్పులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా వీళ్ళకి తృతీయాధిపతి అయిన బుధుడు కూడా వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ మార్చి 7వ తేదీ నుండి ఈయన మీనంలోకి, అంటే నీచ స్థానం, బుధుడికి అది నీచ స్థానం, ఆ నీచ స్థానంలోకి ఈయన సంచారం చేయడం వల్ల ఆర్థికంగా కావచ్చు, అలాగే సోదరుల విషయాల్లోనూ, లేదా ఏదైనా జ్ఞాతుల యొక్క విషయాల్లోనూ వాటిల్లోనూ కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఎవరికి కూడా హామీలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా అప్పులు తెలిసి తెలియక వాళ్ళు ఏదో చెప్తే అవి నమ్మేసి డబ్బులు ఇవ్వడం కానీ, ఇలాంటి, అంటే మీకేమైనా స్థిరాస్తుల విషయాల్లో కావచ్చు, లేదా ఎక్కడైనా ఎవరైనా మాకు చాలా అవసరము అంటే ఏదైనా, అంటే అది అంత నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ
ఆ ఇంట్లో ఉన్న ఏదో బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి పనులు ఏమీ కూడా చేయకుండా ఉండడం అనేది ఉత్తమం. అలాగే ఇక్కడ మీకు ఏదైతే జీవన విధానం ఉందో జీవన విధానంలో ఆర్థిక పరంగా వాటి పరంగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాశ్యాధిపతే శని భగవానుడితో కలిసి ఉంటాడు కాబట్టి కాస్త కొంచెం వ్యవహారపరంగా మానసికంగా కూడా కొద్దిగా చికాకులు అనేవి ఉంటాయి. అందులో ఇక్కడ రవి కూడా 14వ తారీఖు వరకు కూడా శనితో కలిసి ఉంటాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే వృత్తి ఉద్యోగాల పరంగా చేస్తున్నారో అవి అనుకూలంగా ఉన్నా కూడా వాటికి ఆంతరంగంగా ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు అవి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ చేసే వృత్తి ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఉంటుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధువుల్ని మిత్రుల్ని కూడా కలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి జన్మలో యొక్క గురువు యొక్క సంచారం కాస్త బుద్ధి చాంచల్యాన్ని, అయితే ఒక్కోసారి మాట నిలబెట్టుకోవడం, అంటే ఏదైనా ఒక పని అంటుంటే ఆ మాట నిలబెట్టుకోవడం ఇలాంటివి ఉన్నా కూడా షష్టమంలో కేతు యొక్క సంచారం వల్ల కాస్త ఎంత కష్టాన్నైనా సరే ఆ పనిని పూర్తి చేసి నెక్స్ట్ పనికి ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థులకు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇప్పుడైతే ఈ యొక్క పంచమాధిపతి వచ్చిన రవి వీళ్ళకి ఈ యొక్క మీనంలోకి మార్పు చెందుతారో, అంటే వీళ్ళకి వ్యయ స్థానంలోకి మార్పు చెందుతాడు. ప్రథమార్థం అంతా అనుకూలంగా ఉన్న విద్యార్థులకి ద్వితీయార్థం కాస్త ప్రెషర్ అనేది మాత్రం కొద్దిగా ఉండడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాటిల్లో కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం, కాస్త మంచి మార్పులు చోటు చేసుకోవడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదంటున్నారు ఎందుకు ఇలా బాగాలేదు అని, కొంతమంది ఇలా అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని, వాళ్ళకి బాగాలేదని, బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40 నుంచి 50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ 12 రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం, అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డే టు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా, అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా
ఉంటే జ్యోతిష్యులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు. ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.